అందరూ వస్తున్నారు. ఆత్మీయంగా ఆయనను పలకరిస్తున్నారు. మాతో కలిసి రావాలని అంటున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న ఆ నాయకుడు తన మనసులో ఏముందో మాత్రం బయట పెట్టడం లేదు. గోదావరి జిల్లా రాజకీయాలు కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో కాపులను తమ వైపు తిప్పుకోవడం కోసం ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నించింది. ముద్రగడ కూడా కుమారుడితో కలిసి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. తాజాగా ముద్రగడను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన రంగంలోకి దిగడం గోదావరి జిల్లాల్లో సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపింది. ముద్రగడ జనసేనలో చేరితే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమికి తిరుగుండదనే నమ్మకంతో ఉన్నారు ఇరు పార్టీల నేతలు. ఈ క్రమంలో పలువురు జనసేన నేతలు ఆయనతో కలిసి చర్చలు జరిపారు. నాకంటే నా కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్తున్నారని అన్నారు. స్వయంగా ఇంకా ఎక్కడ ఆ మాట బయటకు రాలేదు. కానీ ఆయన కుమారుడు ఈ రోజున రాజకీయంలో స్పీడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా సరే మా పార్టీ వెల్కమ్ చెప్తూ ఉంది. సంక్రాంతిలో అవ్విన తర్వాతే ఉండొచ్చు బహుశా. అంటే ఆయన ఆహ్వానించడానికి మరి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి పండగ వెళ్ళిన తర్వాత జరుగుద్దని చెప్పేసి జనసేనతో పాటు టీడీపీ నేతలు కూడా కిర్లంపూడిలో ముద్రగడను కలుస్తున్నారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడను కలిశారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. నాకు ఈ ఆలోచన ఉందని చెప్పలేదు. రాజకీయాల్లో ఎంత బలమైనటువంటి నాయకుడు రాజకీయ మా ప్రాంతం నుంచి వస్తే అంతా ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది. ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం. తనను కలిసేందుకు వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న ముద్రగడ పద్మనాభం తన మనసులో ఏముందనే విషయాన్ని మాత్రం బయట పెట్టడం లేదు. దీంతో ఆయన రాజకీయంగా ఎవరి వైపు నిలుస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే సంక్రాంతి తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.